ఈరోజు మీడియాను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తాం అనే పేరుతో అనేక న్యూస్ ఐటమ్స్ మనకి కనపడినాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక బృందం సింగపూర్లో సిఐఐ బిజినెస్ భాగస్వామి సదస్సు 2026లో పాల్గొని అక్కడ అనేక అంశాలు వారు మాట్లాడటం జరిగింది. అట్లాగే నవంబర్ 12, 13 తారీఖుల్లో విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తాం అని కూడా ప్రకటించారు. అలాగే యోగా జూన్ 21న యోగా పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. ఇలాంటి మనం అనేక న్యూస్ వింటూ ఉన్నాం. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు అభివృద్ధి అంటే ఏమిటి? అంటే రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నవారు ఎవరైనా ఏం చేసినా మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్తారు. అభివృద్ధికి మనం ఇచ్చే నిర్వచనం ఏంటి? వాస్తవంగా సాంప్రదాయ అర్థశాస్త్రంలో అభివృద్ధి అంటే ఆ రాష్ట్రంలో జరిగిన స్థూల ఉత్పత్తి, అలాగే తలసరి ఆదాయం, ఇటువంటి అంశాలని ఇప్పుడు లేటెస్ట్గా చాలామంది మాట్లాడుతుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, తలసరి ఆదాయం, వీటి గురించి, లేకపోతే ఇతరమైనటువంటి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయటం, వీటి గురించి మాట్లాడుతాం. ఇదే అభివృద్ధిగా భావిస్తూ ఉన్నాం మనం. కానీ సాంప్రదాయ అర్థశాస్త్రం యొక్క భావనలు ఇప్పుడు కొంత వెనుకబడినాయి. ఇవాళ అభివృద్ధి అంటే 4 అంశాలను భావిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా. ఒకటి ఆర్థికాభివృద్ధి, అది అవసరం. ఏది చేయాలన్నా ముందు ఆర్థికాభివృద్ధి కావాలి, తప్పదు. కానీ దాంతోపాటు సైమల్టేనియస్గా, అంటే సమాంతరంగా రెండవది ప్రాంతీయ అభివృద్ధి జరగాలి. వివిధ ప్రాంతాలు అసమానతలు కలిగి ఉంటాయి. ఆ ప్రాంతాల మధ్య సమానత్వాన్ని తేవడానికి ప్రయత్నం చేయాలి కనీసం. కాబట్టి రెండవది ప్రాంతీయ అభివృద్ధి, ప్రాంతీయ సమానతలు. మూడవది మానవాభివృద్ధి, హ్యూమన్ డెవలప్మెంట్. ఇవాళ ప్రపంచం అంతా చర్చ జరుగుతుంది. యుఎన్డిపి ప్రతి సంవత్సరం కూడా మానవాభివృద్ధి నివేదికను విడుదల చేస్తుంది. భారతదేశం కూడా ప్రతి సంవత్సరం ఒక మానవాభివృద్ధిని విడుదల చేస్తుంది. నాలుగవది మనందరికీ తెలిసింది సమ్మిళిత అభివృద్ధి, అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్. అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బలహీన వర్గాలు, వీళ్ళందరికీ కూడా అభివృద్ధి కూడా జరగటం. ఐదవది సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. కాబట్టి ఇవాళ అభివృద్ధి అనేటటువంటి పదానికి కేవలం ఆర్థికాభివృద్ధి సరిపోదు. ఆర్థికాభివృద్ధితో పాటు ప్రాంతీయ అభివృద్ధి జరగాలి. మూడవది మానవాభివృద్ధి జరగాలి. నాలుగవది సమ్మిళిత అభివృద్ధి జరగాలి. ఐదవది సుస్థిర అభివృద్ధి జరగాలి. ఇవన్నీ కూడా సమాంతరంగా జరిగినప్పుడు మాత్రమే ఆ సమాజం ముందుకెళ్తాకి అవకాశం. ఉదాహరణకి ఇవాళ పేపర్లో ఒక పక్క మనం భాగస్వామ్య సదస్సు గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. రెండో పక్క ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక ఫోటో వచ్చింది. పార్వతీపురం దగ్గర గిరిజన ప్రాంతంలో వారి ప్రసవించబోతున్న గర్భిణీ మహిళని డోలీలో మోసుకెళ్తున్నారు. ఇది అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక పారాడాక్స్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని నేను ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఆర్థికాభివృద్ధి అవసరం, అవేమి పెట్టుబడులు ఇవన్నీ కూడా అవసరం, అవి కాదంటాం లేదు. కానీ వాటితో పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని ఈ అంశాలు చెప్తున్నాను. 4-5 అంశాలు మీ దృష్టికి తెస్తున్నాను. ఒకటి, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. పారిశ్రామికంగా అభివృద్ధిగా ఉన్న ప్రాంతం అంతా కూడా హైదరాబాద్తో పాటు వెళ్ళిపోయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెనుకబడినటువంటి ప్రాంతాలు ఎక్కువ. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, 7 జిల్లాలని కూడా వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది, చట్టమే గుర్తించింది. కాబట్టి ఈ వెనుకబడినటువంటి జిల్లాలని ఎలా అభివృద్ధి చేయాలి? డెవలప్డ్ అయిన జిల్లాల్లో కూడా అనేక వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడులో అనేక ప్రాంతాలు ఈ రోజుకి వెనుకబడి ఉన్నాయి. బొల్లాపల్లి మండలం, వెల్దుర్తి మండలం, దుర్గి మండలం, ఇవన్నీ వెనుకబడి ఉన్నాయి. కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా చాలా అభివృద్ధి చెందిందని మనం భావిస్తాం, మన అందరికీ తెలుసు. కానీ ఆ జిల్లాలో కూడా ఏకొండూరు మండలం, వత్సవాయి మండలం, ఏకొండూరు మండలంలో 55,000 జనాభా ఉంటే 20,000 మందికి పైగా ట్రైబల్స్ ఉన్నారు అక్కడ, గిరిజన తండాలు. ఆ గిరిజన తండాల్లో సరైనటువంటి నీరు లేక, మంచినీళ్ళు లేక కనీసం 2,000 మంది కిడ్నీ జబ్బులకు గురయ్యారు.
కొన్ని వందల మంది మరణించారు కిడ్నీ జబ్బులతో. ఇది మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక వాస్తవం. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉంది. ప్రకాశం జిల్లాలో వందలాది గ్రామాల్లో ఇప్పటికి కూడా ఫ్లోరైడ్ తాగే వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్. 40 ఏళ్ళకి వాళ్ళు ముసలోళ్ళలాగా వాళ్ళ ఎముకలన్నీ కూడా వంగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. పీసీపల్లి అనే మండలంలో ఒక ఊరు నేను వెళ్తే ఆ ఊరిలో దాదాపు 2000 మంది కిడ్నీ జబ్బులు. అంటే అభివృద్ధి అనేటటువంటి పేస్లో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం పరిగణనలో తీసుకోవాలి. అందుకని ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఒక ప్రత్యేకమైనటువంటి కృషి చేయాల్సిన అవసరం ఉందనేది నేను చెప్పదలుచుకున్న మొదటి అంశం. రెండో అంశం ఇరిగేషన్కి సంబంధించి ఏవో పెద్ద పెద్ద ఆలోచనలు చేయకుండా ఎక్కడో మనం గోదావరి పెద్ద కొన్ని లక్షల కోట్లు అవుద్ది. ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు, చిన్న ప్రాజెక్టు ప్రారంభిస్తేనే ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు ఉంది. ఎన్ని ఏళ్ల నుంచి నడుస్తుంది అది? వెలిగొండ ప్రాజెక్టుకి నీళ్ళు వస్తే మనందరికీ తెలుసు 4 లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తాయి. దాదాపు 300-400 గ్రామాలకు మంచినీళ్ళు వస్తాయి. ఎందుకు పూర్తి చేయరు వెలిగొండ ప్రాజెక్టు? నేను ఇప్పుడున్న పార్టీని నేను అడగటం లేదు, ఇంతకు ముందు పార్టీని కూడా అడిగాం. శాసనమండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం. లేదా పల్నాడు జిల్లాలో వరికిపూడిశాల ఎందుకు పూర్తి చేయరు? ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి వాటిని పూర్తి చేస్తే ఆ ప్రాంతంలో ప్రజలు జీవన ప్రమాణాలు పెరగటానికి అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ రంగం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అలాగే ఉద్యోగాలకు సంబంధించి కూడా సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళేవాళ్ళు ఏ క్వాంటమ్ వ్యాలీలోనో ఇంకో దాంట్లోనో మొత్తం ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు 10-15% మాత్రమే ఉద్యోగాలు వస్తుంది. మిగతా 60-70% మంది ఏం ఉద్యోగాలు పొందాలి? ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళకి ఎలా ఇవ్వాలి, లేదా వాళ్ళకి స్కిల్స్ ఎలా నేర్పాలి? అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా ఒక నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వాళ్ళ స్కిల్స్ ఏమైనా మనం డెవలప్ చేయగలమా? ఇలాంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వెనుకబడినటువంటి ప్రాంతాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అందుకని నా పాయింట్ ఏంటంటే అన్నీ పెద్ద పెద్ద ఈవెంట్స్, పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద పెట్టుబడులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందదు. దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు ఏంటి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవిక పరిస్థితులు ఏంటి, గిరిజనులు ఎంత వెనుకబడి ఉన్నారు, వాళ్ళకి విద్య ఆరోగ్య సౌకర్యాలు ముందు అందాలి, అవి ఎలా అందించగలం, వాళ్ళకి రోడ్లు ఎలా వేయగలం, ఈ విధమైనటువంటి ఆలోచనల ద్వారా రాష్ట్రం ముందుకు వెళ్ళటానికి ప్రజలు సర్వతోముఖాభివృద్ధి అంటే సమ్మిళిత అభివృద్ధి, మానవాభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. అందుకని అసలు అభివృద్ధి పట్ల మన యాటిట్యూడ్లోనే కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ ఆలోచనలు మీతో పంచుకుంటూ కెఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి అని కోరుతూ సెలవు.